రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని వ్యవస్థల్లో మార్పులు చకచక చేస్తున్నారు. ఇక నుంచి రేషన్ షాపుల వద్దే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రేషన్ డీలర్ల కమిషన్ పెంచేందుకు కూడా సమీక్షలు చేస్తున్నారు. దీంతో పాత పద్ధతిని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తొలుత రాష్ట్రంలో రేషన్ షాపుల వద్ద రేషన్ ఇచ్చేవారు. రేషన్ డీలర్లు కమిషన్ ప్రాతిపదికన దుకాణాలను నిర్వహించేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇంటింటికి రేషన్ వ్యవస్థ తీసుకొచ్చారు. రేషన్ డీలర్లకు లబ్ధిదారులకు మధ్య మొబైల్ డెలివరీ యూనిట్లను నెలకొల్పారు. రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని మొబైల్ డెలివరీ యూనిట్లలో తరలించి కార్డుదారులకు పంపిణీ చేసేవారు. 2021 జనవరి 1 నుంచి గ్రామాల్లోనూ, ఫిబ్రవరి 1 నుంచి పట్టణాల్లోనూ ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు వైసీపీ నిర్ణయించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. రేషన్ పంపిణీ కోసం మొబైల్ వాహనాలను కూడా కొనుగోలు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఏడాదిగా అమలు చేసి అనంతరం 2021లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం సవివరంగా ఎస్ఈసీకి తిరిగి సమాధానం రాసింది. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందించేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. దీన్ని అనుమతించాలని కోరింది. అలాగే హైకోర్టు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టకుండా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇంటింటికి రేషన్ పథకం అమల్లోకి వచ్చింది. ఇంటింటికి సరుకులు పంపిణీ చేయడానికి 538 కోట్లతో 9260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలను కొనుగోలు చేసింది. ఒక్కో వాహనం 5,81,190 రూపాయల ధర పడింది. ఒక్కో వాహనానికి డ్రైవర్ కమ్ సప్లైదారుడు ఒకరు, సహాయకుడు మరొకరు ఉంటారు. నిర్ణీత సమయంలో ఇళ్ల వద్దకే వాహనం వెళ్లి రేషన్ సరఫరా చేస్తున్నారు. అయితే నెట్వర్క్ సమస్యల వల్ల ప్రతి ఇంటికి వాహనం వెళ్లడం లేదు. ఒక దగ్గర వాహనాన్ని ఆపి ఆ ప్రాంతంలోని 10 ఇళ్లకు రేషన్ ఇస్తున్నారు. ఆ తర్వాత మరొక ప్రాంతంలో ఆపి అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లకు రేషన్ ఇస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. దీంతో గతంలోనే టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే రేషన్ షాపుల వద్దే రేషన్ ఇచ్చే పాత వ్యవస్థను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇంటింటికి రేషన్ పథకాన్ని రద్దు చేసి పాత రేషన్ షాపుల వ్యవస్థే రానుంది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే రేషన్ డీలర్ల కమిషన్ కూడా పెంచేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుంది. రేషన్ దుకాణాలు, మొబైల్ డెలివరీ యూనిట్లతో బియ్యం మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ₹2 సరఫరా చేస్తున్న బియ్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కిలోకు ₹39 ఖర్చు చేస్తుంది. చాలా మంది కార్డుదారులు ఈ బియ్యాన్ని రేషన్ వాహనాలకే విక్రయించేస్తున్నారు. వాటిని రీసైక్లింగ్ చేయడం, ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో బియ్యం స్థానంలో నగదు పంపిణీ చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. చౌక ధరల వస్తువుల పంపిణీ వ్యవస్థలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మొబైల్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత రేషన్ డీలర్లు ఎండియు యూనిట్లు సిండికేట్ గా మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కార్డుదారులు రేషన్ తీసుకోవడానికి ప్రతి నెల 15వ తేదీ వరకు అనుమతించేవారు. ప్రస్తుతం నెలలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఆయా ప్రాంతాల్లో బియ్యం పంపిణీ జరుగుతుంది. వాహనం వచ్చిన సమయంలో కార్డుదారులు లేకపోయినా, వరుసగా 3 నెలలు బియ్యం తీసుకోకపోయినా కార్డులను రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పౌర సరఫరాల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలోని పోర్టుల నుంచి విదేశాలకు అక్రమంగా జరుగుతున్న బియ్యం రవాణాపై ఇప్పటికే పూర్తి సమాచారాన్ని విజిలెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి.